అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయండి. చెరువు ఇద్దరిని మింగేసింది, నది ఇద్దరిని మింగేసింది. ఇట్లాంటివన్నీ కూడా నాకు అది అర్థం కాదు. మింగేసింది ఏందండి, వీళ్ళకు ఈత రాదు. ఈత రాకుండా మొండిగా దిగినారు. దిగినాక ఈత రాకపోవడం వల్ల వాళ్ళు మునిగి చనిపోయినారు. చెరువుకు ఏ పని పట్టలేదా మింగడానికి? చెరువు మంచిది చేస్తుంది, నది మంచిది చేస్తుంది, ఏదైనా సరే మంచిగా చేస్తుంది. మనుషులమే దాన్ని చక్కగా అర్థం చేసుకోమన్నమాట. కాబట్టి మిత్రులారా, ఇది కాదు ఈత అన్నది, ఇట్ ఈస్ ఎ లైఫ్ సేవింగ్ ఆర్ట్. అది చాలా ఇంపార్టెంట్ ఈత అన్నది. ఇప్పుడు ఇక్కడ నేను స్వీడన్లో ఉన్నాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ 3వ తరగతి వెళ్ళేసరికి పిల్లలందరికీ ఈత వచ్చి ఉండాలి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కరికులం. అది కూడా అన్ని స్టైల్స్లో వాళ్ళు నేర్చుకుంటారు ఈత. దానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి స్కూల్ కూడా ఫ్రీగా నేర్పిస్తారు. ఫ్రీ అతనిగా స్విమ్మింగ్ పూల్కి పైసలు కట్టాల్సిన అవసరం లేదు, ఇన్స్ట్రక్టర్కి పైసలు కట్టాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ కరికులం అన్నమాట. ఓకే, కాబట్టి మన దేశంలో కూడా ఇలాంటివి వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడో చోట వింటానే ఉన్నామండి, ప్రతి నిత్యము కూడా చనిపోతానే ఉన్నారు ఈత రాక పిల్లలు. బాధ అనిపిస్తుంది. మన ఫ్యూచర్ జనరేషన్ని మనం కాపాడుకోవాలి అంటే ఈత అన్నది ఒక పాఠ్యాంశంగా మారితేనే మంచిది అన్నది నా ఉద్దేశము. మనం అనుకోవచ్చు మనకంత రిసోర్సెస్ లేవు కదా అని. మనసుంటే మార్గం ఉంటుందండి. ఏదో ప్రకారంగా చేసి కనీసం తల్లిదండ్రులైనా సరే కొద్దిగా ముందుకు వచ్చేసి వీలైనంత వరకు పిల్లలకి ఈత అనేది నేర్పించండి. చదువు ఉంటుంది, చదువుకేం ప్రాబ్లం లేదు. ఈత వల్ల ఏంటి, ఒక మంచి స్కిల్ రావడమే కాకుండా శరీరం కూడా హెల్తీగా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది కదండి. నేను చిన్నప్పుడు మా ఫాదరు దిగుడు బావిలో నేర్పించినారు. మాకేం పూల్స్ ఏం లేవు. ఆ తర్వాత కేసీ కెనాల్లో నేర్చుకున్నాం. ఆ తర్వాత పూల్స్లో కొట్టడము, నదుల్లో కొట్టడము ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ప్రారంభమైతే చేద్దాము అన్నది నా ఆలోచన. మన పిల్లలు క్షేమంగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.